గేదె కాడ పాలు తీయలేనోడు కూడా పోకరేసం చేస్తున్నాడు గేదె కాడ ఎవ్వి సైజ్ అన్న కరెక్ట్గా ఒక 25 రోజులు ఉంటుంది 25 రోజులు ఉంటుంది మీకు 10,000 15,000 తగ్గించేస్తాను గేదె ఏ గేదెనా పూటకు 10 లీటర్లు అన్నది ఇవ్వదు వాస్తవం కాదు అది ఒక గేదె ఒక 1,50,000 1,60,000లో తేలిపోయి గేదె ఒక మధ్య వ్యక్తి అన్నది వచ్చాడు అనుకో 2 లక్షలు పోతుంది గేదె రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం. ఒకసారి అయితే లొకేషన్ కూడా తమ్ముడు ఉన్నాడు, అడుగుదాం. ఇక్కడ కనబడుతున్న గేదెలు కూడా అన్ని కూడా సేల్ కుందాయి. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒకసారి నీ పేరు అట్లాగే డైరీ ఫామ్ లొకేషన్ రైతులకు చెప్పవా? నా పేరు శివ డైరీ ఫామ్ అన్న మాది. ఓకే. శివ డైరీ ఫామ్ మాది రాజమండ్రి దగ్గర జగ్గమేడ మండలం మరిపాక గ్రామం అన్న మాది. ఓకే. మా దగ్గర ప్యూర్ ముర్రా గ్రేడ్ ముర్రా గేదెలు అయితే సేల్ కొన్నాయన్న మా దగ్గర. ఓకే. అలాగే మన దగ్గర 360 రోజులు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయన్న మనకి. ఓకే. మొత్తం కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 10-15 గేదెలు ఉంటాయా? 10-15 గేదెలు అంటే లోడ్ ఇంకా రాలేదన్న. ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే ఒక 6 గేదెలు ఉన్నాయి మన దగ్గర. అన్ని రెడీగా ఉన్నాయి. ఒకటి ఈనేసింది, దాని పాలు వీడియో కూడా ఇప్పుడు చూపెడతాను మీకు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి ఇప్పుడు ఈ 3వ రోజు అవుతుంది. ఇప్పటికి అయితే 5 లీటర్లు ఇస్తుంది. ఇదన్న ఇది 5 లీటర్లు వస్తుంది. ఇంకా తీయలేదన్న పాలు. ఇప్పుడు వీడియోలో చూపెడతాను పాలు కూడా తీస్తాను. ఇక్కడ రైతులకి చాలా మంది కూడా ఇప్పుడు అంటే నువ్వు ఇంత చిన్న వయసులోనే ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంది అసలు? మా తాతల కాడి నుంచి మా నాన్నల కాడి నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. బట్ మంది అదే అంటే మన కాలేజ్ అన్నది మా ఆపేసాం. మన కరెక్ట్గా 6th క్లాస్ నుంచి ఆపేసి ఈ ఫీల్డ్ లో కన్నా దిగాం మనం. ఓకే. ఈ ఫీల్డ్ లో ఇంకా బాగా అలవాటు అయిపోయింది మనకు బాగా. మనం చూసి ఇంకా మనం అదే సేమ్ ఫీలింగ్ లో ఇంకా మనం కూడా ఈ ఫీల్డ్ లో కన్నా దిగేసాం అన్నమాట. ఓకే. ఇప్పుడు నీకు అంటే ఇప్పుడు గేదెలు ఎక్కడి నుంచి తేవాలి ఏంటి ఎంత గీయాలి అంతా తెలిసిపోయిందా? అంతా తెలిసింది మొత్తం ఆల్ టోటల్ తెలిసింది. ఓకే. మనకి హర్యానా నుంచి దూడలప్పుడు వస్తాయి అన్న. దూడలప్పుడు వచ్చి రైతులు కన్నా తెస్తాం మనం. ఆ రైతులు రెడీ అయిపోయి కానీ మనకి ఇంకా కరెక్ట్గా ఒక 10 రోజులు 15 రోజులు ఉన్నప్పుడు మనకు రైతులు ఫోన్ చేసి అన్న ఇంకా గేదె రెడీ అయింది మీరు వచ్చి చూసుకుంటారా అని మనకు ఫోన్ చేస్తారనమాట. ఆ ఫోన్ చేసిన వల్ల మనం వెళ్ళి చూసుకుని మా అమ్మ మీకు ఇంత రేట్ అని మనం ఉంటాం. అంటే ఇప్పుడు రైతులు కూడా బాగా తెలివితేటలు వచ్చినాయి. ఇప్పుడు అక్కడ ఉన్న పర్సన్స్ కూడా అందరికి వచ్చేసింది మొత్తం. ఇప్పుడు ఏ గేదెలు కొనాలి, ఎలాంటి గేదెలు కొనాలి, ఇప్పుడు ఆలగడ కావాలంటే ఒక వీడియో పెట్టి చాలా అమ్మేస్తున్నాడు డైరెక్టర్ మనకి. అంటే ఇప్పుడు విషయం ఇటు మన ఫామ్ లో బోకరేజం అనేది జరగలేదు. ఇప్పుడు వచ్చి బోకరేజం అనేది రాడు మా దగ్గరికి. డైరెక్ట్ ఓన్ షెడ్. ఇదిగో షెడ్ మంది కొత్తగా ఎంత పడ్డది ఖర్చు? మొత్తం గడికి ఇలాగా ఈ గోడలు మొత్తం కలిపి ఒక 3 లక్షల రూపాయలు కాక అయిందన్న. ఇది వరకు ప్లేస్ ఉండేనా? ప్లేస్ ఉండేది, ఖాళీ ప్లేస్ ఉండేది. ఇదంతా సెట్ చేసి ఇది 5 సెంట్లు బిట్ అన్న. మొత్తం 5 సెంట్లు బిట్ లో కరెక్ట్ గా మనం ఒక 2 నెలలు 3 నెలలు బ్యాక్ కే స్టార్ట్ చేశాను. మొత్తం ఎంత ఖర్చు వచ్చింది 5 సెంట్లలో వేసుకోవడానికి? భూమి కాస్ట్ వచ్చి 5 లక్షలు పడ్డది. అది పచ్చాక మనకి ఇది షెడ్ అన్ని ఖర్చు కలిపి 3 లక్షలు అయింది. 8 లక్షల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఈ గేదె గురించి ఒకసారి చెప్పవా? ఇది ఎన్నో ఈత ఉంటుంది అందాదా? ఇది 2వ ఈత గేదె అన్న. 2వ ఈత గేదె. ఇంకొక 20 రోజులు ఉంటది, బాగా చేస్తుంది. ఇంకా చేస్తుంది. అంటే కొంచెం టైం ఉన్న తోలుకొచ్చుకుంటే గేదె మంచిదని నేను ముందే తోలుకొచ్చాను. ఓకే. ఇప్పుడు మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా రైతులు? ఇప్పుడన్నా పాలు అన్నదే ఏ గేదెనా పూటకు 10 లీటర్లు అన్నది ఇవ్వదు. వాస్తవం కాదు అది. ఏ గేదెనా లిమిట్ 8 లీటర్లే పాలు. రోజు మీద పొద్దున ఒక 8, సాయంకాలం 8 అంతే చూసుకోవాలి. దాని కెపాసిటీ ఎంత అన్నదే దా కెపాసిటీలో ఇస్తుంది పాలు. మనము 10 లీటర్లు అని ఆయన చెప్పి బ్రోకర్లు మాత్రం తీసుకుని రావద్దు. ఈయన డైరెక్ట్ నా దగ్గరకు వచ్చారనుకో ఆయనకో 10,000 తగ్గుతుంది, 15,000 తగ్గించేస్తాను. డైరెక్ట్ మన ఫామ్కి వస్తే అదే మధ్యవర్తిని తీసుకుని వస్తే ఒక గేదె ఒక 1,50,000 1,60,000లో తేలిపోయి గేదె ఒక మధ్యవర్తి అన్నది వచ్చాడు అనుకో 2 లక్షలు పోతుంది గేదె. అది ఆయన ఓన్గా వచ్చాడు అనుకో 2,70,000 గేదెలోనే ఒక 15,000-20,000 తీసేస్తాం ఆయనకి. ఎందుకంటే ఆయన డైరెక్ట్ మన ఫామ్కి వచ్చారు. కస్టమర్ అన్నది పోగొట్టుకోకూడదు. వేరే కస్టమర్ అన్నది మనకు రావాలి. ఇప్పుడు ఈ కస్టమర్ ఉండడం వెళ్ళి పలానా డైరీ ఫామ్లో శివ డైరీ ఫామ్లో తీసుకున్నాం, బాగుంది, క్వాలిటీ బాగుంది, పాలు విషయంలో అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, 3 బోట్లు ఉన్నది తీసుకున్నది ఒక పర్సన్స్కి వెళ్ళి చెప్తే ఆయన మళ్ళీ రావాలన్నది చూసుకోవాలి మనం. ఏంటంటే బోకరేం ఏంటంటే అప్పుడుతో తేలిపోవాలని చూస్తారు, తప్పది. ఇప్పుడు గేదె కంప్లైంట్ వచ్చింది అనుకో నేను ఒక నెల టైం 2 నెలలు గ్యారెంటీ ఉంటాను గేదె కాడ. ఒక మయ్యి వచ్చినా రొమ్ము వచ్చి పూసిపోయినా పాలు అవ్వకపోయినా నేను 20 రోజులు కానీ ఒక నెల కానీ 2 నెలలు కానీ నేను గ్యారెంటీ ఉంటాను. అదే బోకర్ అన్నది ఉండడు గ్యారెంటీ. ఏదంటే ఆ రోజుతో దులిపేసుకుంటాడు ఆయన, ఆ రోజుతో దులిపేసుకుంటాడు. ఇది కరెక్ట్గా ఒక వారం రోజులు ఉందన్న. ఈ చేతలు కాక చెయ్యి ఈ కాయలు అన్నదే ఇలా చేస్తుంది గేదె. ఇంకొక వారం అయితే డెలివరీ అవుతుంది. వారంలో డెలివరీ అయిపోద్ది. ఇప్పుడు డెలివరీ అయిన గేదె ఇది డెలివరీ అయిపోయింది. ఎన్ని రోజులు అయింది డెలివరీ?
ఇది ఇలాగే 4వ రోజు అన్న. 4వ రోజు. ఇప్పుడు 5 లీటర్ల పాలు అవుతుంది. ఓకే. వాళ్ళకి కావాలంటే నాకు వీడియో కాల్ చేయమని చెప్పండి. మార్నింగ్ చూపెడతా, ఈవినింగ్ చూపెడతా, రేపు మళ్ళీ మన్నాడు మార్నింగ్ చూపెడతా, ఈవినింగ్ చూపెడతా. 4 పూటలో ఇప్పుడు 5 లీటర్ల పాలు అవుతేనే తీసుకెళ్ళమన్నాం. దీని గేదె విషయంలో అయితే నేను 7 లీటర్ల పాలు పూసిస్తా, 7 లీటర్ల పూసిస్తా గేదెని. ఎందుకంటే ఇప్పుడు నేను పిండుతున్నాను పాటు. ఇప్పుడు బోకరా అనుకో చెప్పడం, నేను పాలు తీసి చూపెడతాను పాటు. ఇప్పుడు మీరు నమ్మాలి. ఓకేనా? ఇది వచ్చేసి ఇదే శివుడిదన్న. ఇంకా కట్టగా ఇంచుమించులో కట్టగా ఇంకా 4 రోజులు ఉంటది. ఎక్కువ 4 రోజులు ఉంటది. ఆల్రెడీ చేసింది నడదు. ముందు రైతు దగ్గరికి ముందుసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ అమ్మమంటే గేదెని నేను అమ్మను ఉంచుకుంటాను అన్నది. ఇప్పుడు అంటే ఒక ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం వల్ల కొంచెం మళ్ళీ నెక్స్ట్ టైం ఫోన్ చేసి మనకు రమ్మంటే మనం వెళ్ళి తీసుకొచ్చాం గేదెని. ఇది 2వ ఈత అన్న. హెవీ సైజ్, ఈ అన్ని సైజులో హెవీ సైజ్ గేదె, హెవీ సైజ్. అయితే హెవీ సైజ్ అన్న కట్టగా ఒక 25 రోజులు ఉంటుంది. 25 రోజులు ఉంటుంది. ఏంటంటే అందరూ ఏమన్నా తొలిపే అనుకుంటారు, దీన్ని ఫస్ట్ లాక్వేషన్ అనుకుంటారు. 2వ లాక్వేషన్ అది గేదె పే, 2వ లాక్వేషన్. సన్నంగా ఉన్నాయి కదా, ఫస్ట్ లాక్వేషన్ అనుకుంటారు. ఇప్పుడు ఇది 2వ లాక్వేషన్ గేది, హెవీ సైజు. అయితే చిన్నప్పుడు దీన్ని కొంచెం గుళక అనేది ఊడిపోయింది అని ఫస్ట్ ఎట్లోనే టైట్ లో పెడితే ఇలా ఇరిగిపోయింది. ఇరిగిపోతాం వల్ల గుళక ఊడింది. అంటే కొమ్ము ఇరిగిపోతాం కదా, గుళకే ఊడింది పైన. ఇప్పుడు ఎన్ని పాలు పెట్టుకోవచ్చు డెలివరీ అయితే తమ్ముడు? ఇదన్నా ఇది ఒక 8 లీటర్లు ఇస్తాను. ఇప్పుడు 2వ లాక్వేషన్. ఇప్పుడు ముందేతలోనే ఒక 7 లీటర్లు అన్నాడు, అలా ఇచ్చింది. ఇప్పుడైతే ఇప్పుడు ఒక సంవత్సరం ఒక తక్కువ ఇచ్చింది, ఒక లీటర్ వచ్చే సంవత్సరం లీటర్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక 6 లీటర్లు 7 లీటర్లు ఇచ్చింది, వచ్చే ఒక లీటర్ పెరుగుతుంది, తగ్గదు ఏగేది. మన ఓన్ డైరీ ఫామ్, నేను కన్సెషన్ పెట్టింది, నేను ఫొటోస్ కూడా ఉన్నాయి, నేను దగ్గర ఉండి కట్టించిన ఫొటోస్ కూడా ఉన్నాయి దీన్ని. అంటే ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చిన కస్టమర్స్, గుంటూరు నుంచి అక్కడ వచ్చిన నమ్ముతులేదు. ఇప్పుడు ఏంటంటే ఈ బ్రోకర్ల మీద ఎఫెక్ట్ ఎక్కువైపోయి మన చెప్పిన దానికైనా కొంచెం డౌట్ గా చూస్తున్నారు. అది ఆ డౌట్ అనేది పడవద్దు. ఏదైనా ఓన్ గా రాండి, నేను ఎంతైనా మీకు 10,000 15,000 తగ్గించేస్తాను గేదెని అయితే కన్ఫర్మ్ గా. ఇప్పుడు ఎంత ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర? స్టార్టింగ్ ప్రైస్ వచ్చాను అంటే ఇప్పుడు సీజన్ కదన్నా, ₹1,00,000 కాడి నుంచి 1,60,000 1,65,000 దాకా ఉంది. ఏం చదువుకున్నావు అసలు యాక్చువల్ గా? నేనైతే అన్న 6th క్లాస్ కాక చదివాను. 7th క్లాస్ నుంచి మనకి ఈ వ్యాపారం ఎఫెక్ట్ కొట్టేసింది మనకి. అంటే తాతయ్య గారు మా నాన్నగారు ఇంక ఇదే ఫీల్డ్ లో ఉండడం వల్ల మనకి ఏమైందంటే మన ఇంకా చదువు మీద ఎక్కింది కాదు, ఈ ఫామ్ మీద. ఇంకా ఫామ్ నా డాట్ ఏంటంటే ఫామ్కి ఎప్పుడైనా ఫామ్ అన్నది పెట్టాలి, పని పెట్టాలని ఇప్పుడు నాకు సక్సెస్ అయింది. ఇప్పటికి నా వయసు గారు చెప్తున్నాను కదా, నాకు 20 సంవత్సరాలే, ఎక్కువ కాదు. కానీ నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చే కానీ నాకు 20గా పక్కన పెడితే నాకున్న ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఎక్కింది. చూసాను బట్టి నాకు ఎఫెక్ట్ కొట్టేసింది ఇది. అదేనా మనం చెప్పేస్తున్నాను కదా, వయసు గారు చెప్తున్నాను అంటే కుర్రోడ్లాగా అంటున్నారు రేట్ అని అనుకుంటారు వాళ్ళు. చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఎనీ టైం కూడా తెస్తూనే ఉంటావు, సేల్ కి పెడతాను. మనం ఎనీ టైం లోడ్ దిగుతుంది అన్న. అంటే లోడు అంటే నువ్వు కొంచెం బేగ వచ్చావు, ఇప్పుడు రాంతలాగా. అయితే లోడ్ ఉంది ఆల్రెడీ అవింది, కొంచెం ఒక 2 days పడతా రావడానికి. తమ్ముడు దగ్గర అయితే ₹1,00,000 నుంచి 1,50,000 1,60,000 వరకు అయితే రేట్లు ఉన్నాయి. తమ్ముడు ₹1,00,000 గేదె ఎన్ని పాలు ఇస్తుంది అందాదా? ₹1,00,000 అన్న ఒక 6 లీటర్ల పాలు వస్తుంది. 6 లీటర్లు 6 లీటర్లు కన్ఫర్మ్ ఇస్తుంది. 6 లీటర్లు కన్ఫర్మ్ ఇస్తుంది. అయితే ₹1,00,000 అన్నది అంటే ₹1,00,000 అన్నది గేదె ఉంటుంది. వాళ్ళు చూసి ఇక్కడికి వచ్చి కానీ ₹1,00,000 అని మన దగ్గరికి వస్తారు గేదె, కానీ వాళ్ళు చూసి క్వాలిటీని చూస్తారు. అప్పుడు ఎక్కువ ఇది రేటు. అప్పుడు మీరే మనం ఏమంటారు, మీరు వీడియోలో ₹1,00,000 అడిగారు గేదెని. ₹1,00,000 గేదె ఇదేంటండి ఇలాగుందన్న, క్వాలిటీని బట్టే రేట్ ఉంటుందన్న. ఇప్పుడు ఒక క్వాలిటీ ఉందనుకో, ఇప్పుడు మన దగ్గర అయినా ఇప్పుడు గేదె అన్నది బాగా తగ్గిపోయింది అన్నప్పుడు రావట్లేదు. ఒక రైతు అన్నవాడు మేపుతులేదు, హర్యానా నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా గేదె అన్నది వెళ్ళిపోతాం, కటింగ్ చేసేస్తాం, ఫాలో అయిపోతాయి. అది మాత్రం ప్రాబ్లం ఉంది ఇక్కడ మనకి. కొన్నాళ్ళకి గేదె అన్నది తగ్గిపోతుంది మొత్తం కడికి. గేదె అన్నది ఇప్పుడు వేరే. ఒకప్పుడు మా తాతల కాలం చేసిన వ్యాపారం అప్పుడు గేదెలు వేరే. అప్పుడు ఎక్కడికి వెళ్ళా గేదె కనపడేది. ఇప్పుడు అలా కాదు కదా, గేదె అన్నది చాలా కష్టంగా దొరుకుతుంది మనకి బయట. చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్ ఉండడం వల్ల మన ఈ పాలు అలవాటు అన్నది తెలిసింది మనకి. అర్థమైందా? తర్వాత
బ్రోకర్లు కూడా పాలు ఎన్ని చెప్తారే, పాలు తీయలేనోడు కూడా మాట్లాడేస్తాడు, గేదె వచ్చేసి గేదె అడుగుతాడు. మన ఈ పాలు ఫీల్డ్ ఉన్న బట్టి ఇగో మనకు పాలు అన్నది తెలిసింది. 20 సంవత్సరాలు ఇలాగన్నది ఎవరో పాలు తీయడు. మనకి ఈ ఫీల్డ్ ఉన్న పాటు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిందన్న. ఓకే, అదే 4 లీటర్లు ఇస్తే తమ్ముడు, 4 లీటర్లు 5 లీటర్లు ఏదన్నా ఇది ఇప్పుడు ఈ గేదె ఇప్పుడు 5 లీటర్లు అవుతుందన్న. పాలు చూపెడుతున్నాయి మొత్తం తీసి. ఓకే, ఇప్పుడు అవుతుంది 5 లీటర్లు. ఒక దూడ ఒక రొమ్ము వదిలేసి చూపెడతా. ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పు ఇది. 8106507318 9849307318. ఈ 2 నంబర్లు ఎనీ టైం ఫోన్ చేసిన 24 hours మనం ఆన్లైన్ ఉంటాం. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.